మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 చిత్రం రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఈ సాంగ్ నాటు స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఈ పాట విడుదల అయ్యాక పాన్ ఇండియా స్థాయిలో రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెప్తూ ఉన్నాయి. దాదాపు 1000 మందితో ఈ పాటని తీస్తున్నట్లు సమాచారం. ఇక వాటు కాస్ట్యూమ్ డిజైనర్ అనైత షాఫ్ అడజానియా ఆసక్తికర విషయాలు చెప్పారు. దేశంలోని అత్యుత్తమ స్టైలిష్ గా గౌరవించబడే అనైత ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాటులో మొదటిసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఆయన ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తోంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తోంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తూ ఉన్న పాత్రలు ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్ డిజైన్ చేశాం. ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేసే మానవ యంత్రంలాగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వార్ 2 వస్తోంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఆగస్టు 19న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది. మరో 2 నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యశ్రాజ్ ఫిలిమ్స్ సొంతంగానే వార్ 2ని విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట. వార్ 2 సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యశ్రాజ్ ఫిలిమ్స్ కోట్ చేసింది. అయితే చాలా పక్కా ప్లాన్ తో ఈ సంస్థ అడుగులు వేస్తోంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తూ ఉండడంతో సౌత్ ఇండియాలో వార్ 2కి పోటీ తప్పదు. అందుకే వార్ 2 చిత్రం యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్ తో వేస్తున్నట్టు తెలుస్తోంది. రేరుగా ముంబై నుంచి థియేటర్ల యజమానులతో వారు డీల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకి ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అటు హృతిక్ రోషన్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా హిందీ డబ్ చిత్రం కావడంతో ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాలకి ఉండే క్రేజ్, హైప్ ఈ సినిమాకి కూడా ఉంది. ఈ చిత్రం 1000 కోట్లకి వసూలు చేస్తుందని భావిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.